అక్కడ తీసుకుపోయి పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి బండ్లు దారిన పోయే వాళ్ళంతా రకరకాల ఇబ్బందులు చేస్తుంటే దాన్ని కూడా కట్టించినాం. అది కూడా మన బస్తీ కూడా మన కాలనీ కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే దాంట్లో బ్రహ్మాండమైనటువంటి కమ్యూనిటీలు పెట్టినాం. అది ఇంకొక 3 నెలల్లో కూడా కంప్లీట్ అయిపోతుంది. రెండోది ఇక్కడ ఉమేష్ చంద్ర స్టాచ్యూ నుంచి మరి మనకు పాత పోలీస్ స్టేషన్ వరకు కూడా ఆ రోడ్డు కానీ మధ్యలో లైటింగ్ పెట్టించినాం, సెంట్రల్ లైటింగ్. మీకు ఎంత అద్భుతంగా ఉందో మీరు చూశారు. ఇవన్నీ కార్యక్రమాలు మనం 9.5 సంవత్సరాలలో చేసినాం. 50 ఏళ్ళ నుంచి ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు ఒక్కడు కూడా పత్తలేదు. వాళ్ళు చేసేది కూడా ఏమీ లేదు. గతంలో కూడా నాతో పాటు ఒక ఆయన పార్లమెంటు మెంబర్ అయ్యాడు. ఆయన ఇప్పుడు దేశానికి మంత్రి అయ్యాడు. ఎలక్షన్లు అప్పుడు వచ్చిండు తప్ప ఇప్పటి వరకు మీ కాలనీ కూడా రాలేదు. మరి అటువంటి వాళ్ళని పెట్టుకొని మనం ఏం చేసేది కూడా ఉండదు. కాబట్టి మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే అమ్మా, ఈరోజు మరి 22 తారీఖు కాబట్టి ఇంకా 8 రోజులు ఉన్నాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి మా యువ మిత్రులు పెద్దలు అందరూ కూడా పోలింగ్ రోజు ప్రతి ఒక్కరితో పోలింగ్ చేయండి. అందరూ కూడా పోల్ చేయాలి కంపల్సరీ. అంతేగాని ఆ పోలింగ్ స్టేషన్ దగ్గర జనం ఉన్నారని లైన్ ఉన్నదని అట్లా కాకుండా ప్రతి ఒక్కరు కూడా పోలింగ్ స్టేషన్ పోయి పెద్దలు కానీ పిల్లలు కానీ అందరూ కూడా పోయి మరి ఓటు చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను ఇంకా 3-4 కార్యక్రమాలు ఉన్నాయి. నేను అక్కడికి వెళ్ళాలి. మీరు 11 అన్నారు, 12 అన్నారు. మళ్ళా నేను వేరే ప్రోగ్రాంకు బయలుదేరిన తర్వాత మళ్ళీ శేష్ కుమార్ గారు ఫోన్ చేసి సార్ అందరూ వచ్చి ఆడ ఉన్నాను అంటే నేను ఇప్పటిదాకా వెయిట్ చేసినా కదా అంటే ఉన్నానంటే మళ్ళీ తిప్పుకొని వచ్చిన. కాబట్టి మీ అందరికీ కూడా అభినందనలమ్మా. మరి 30 తారీఖు నాడు ఎన్నికల్లో మరి కారు గుర్తు మీద ఓటేసి మంచి మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. जय तेलंगाना, जय BRS. Thank you Allah, thank you for your support and we are doing our మా యొక్క ఇంట్రెస్ట్ మేము చూపిస్తున్నామన్నా. చాలా మంది బీజేపీ
అక్కడ తీసుకుపోయి పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి బండ్లు దారిన పోయే వాళ్ళంతా రకరకాల ఇబ్బందులు చేస్తుంటే దాన్ని కూడా కట్టించినాం. అది కూడా మన బస్తీ కూడా మన కాలనీ కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే దాంట్లో బ్రహ్మాండమైనటువంటి కమ్యూనిటీలు పెట్టినాం. అది ఇంకొక 3 నెలల్లో కూడా కంప్లీట్ అయిపోతుంది. రెండోది ఇక్కడ ఉమెన్స్ సెంటర్ స్టాచ్యూ నుంచి మరి మనకు పాత పోలీస్ స్టేషన్ వరకు కూడా ఆ రోడ్డు కానీ మధ్యలో లైటింగ్ పెట్టించినాం, సెంట్రల్ లైటింగ్. మీకు ఎంత అద్భుతంగా ఉందో మీరు చూశారు. ఇవన్నీ కార్యక్రమాలు మనం 9.5 సంవత్సరాలలో చేసినాం. 50 ఏళ్ళ నుంచి ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా పత్తలేదు. వాళ్ళు చేసేది కూడా ఏమీ లేదు. గతంలో కూడా నాతో పాటు ఒక ఆయన పార్లమెంటు మెంబర్ అయ్యాడు. ఆయన ఇప్పుడు దేశానికి మంత్రి అయ్యాడు. ఎలక్షన్లు అప్పుడు వచ్చిండు తప్ప ఇప్పటి వరకు మీ కాలనీ కూడా రాలేదు.
మరి అటువంటి వాళ్ళని పెట్టుకొని మనం ఏం చేసేది కూడా ఉండదు. కాబట్టి మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే అమ్మా, ఈరోజు మరి 22 తారీఖు కాబట్టి ఇంకా 8 రోజులు ఉన్నాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి మా యువ మిత్రులు పెద్దలు అందరూ కూడా పోలింగ్ రోజు ప్రతి ఒక్కరితో పోలింగ్ చేయండి. అందరూ కూడా పోల్ చేయాలి కంపల్సరీ. అంతేగాని ఆ పోలింగ్ స్టేషన్ దగ్గర జనం ఉన్నారని లైన్ ఉన్నదని అట్లా కాకుండా ప్రతి ఒక్కరు కూడా పోలింగ్ స్టేషన్ పోయి పెద్దలు కానీ పిల్లలు కానీ అందరూ కూడా పోయి మరి ఓటు చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను ఇంకా 3-4 కార్యక్రమాలు ఉన్నాయి, నేను అక్కడికి వెళ్ళాలి. మీరు 11 అన్నారు, 12 అన్నారు. మళ్ళా నేను వేరే ప్రోగ్రాంకు బయలుదేరిన తర్వాత మళ్ళీ శేష్ కుమార్ గారు ఫోన్ చేసి సార్ అందరూ వచ్చి ఆడ ఉన్నాను అంటే నేను ఇప్పటిదాకా వెయిట్ చేసినా కదా అంటే ఉన్నానంటే మళ్ళీ తిప్పుకొని వచ్చిన. కాబట్టి మీ అందరికీ కూడా అభినందనలమ్మా. మరి 30 తారీఖు నాడు ఎన్నికల్లో మరి కారు గుర్తు మీద ఓటేసి మంచి మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. जय तेलंगाना, जय BRS. Thank you Allah, thank you for your support and we are doing our మా యొక్క ఇంట్రెస్ట్ మేము చూపిస్తున్నామన్నా చాలా మంది. जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, डॉक्टर मीर जवाद जार खान, सीनियर एक्सपीरियंस्ड ऑर्थोपेडिक सर्जन, बोन फ्रैक्चर, जॉइंट रिप्लेसमेंट, हिप रिप्लेसमेंट और स्पाइन सर्जरी कामयाबी से अंजाम दे रहे हैं। इसके अलावा न्यूरो सर्जरी, कार्डियोलॉजी, गैनकोलॉजी, डेंटल, जनरल मेडिसिन, डायलिसिस और फिजियोथेरेपी जैसे शोबाजात में इंतहाई कामयाबी के साथ वाजबी फीस में इलाज किया जा रहा है। शेयरिंग और प्राइवेट रूम्स, अस्पताल में 24 घंटे MRI, CT स्कैन, 2D डिजिटल एक्सरे, अल्ट्रासाउंड, ऑपरेशन थिएटर, ICU और लैब की सहूलत दस्तयाब है। आपकी उम्मीदों के ऐन मुताबिक जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, पिलर नंबर 150, अतापुर, हैदराबाद।